హలో ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ మన షెడ్ అయితే వేస్తున్నారు కదా ఎద్దుగాని ఆయిల్ పెట్టడానికి. సో అక్కడికైతే వచ్చినాం మనము. సో చూడండి ఒకసారి వెనకాల నుంచి చూపిస్తా ఫ్రెండ్స్. కొంచెం నా వాయిస్ అయితే ప్రాబ్లం ఉంది, ఏమైతే అనుకోకండి. ఈరోజు అయితే చాలా డ్యామేజ్ అయితే అయ్యింది. సో కొంచెం సరిగ్గా వినిపిస్తలేదు, ఏమనుకోకండి. సో షెడ్ అయితే చూస్తున్నారు కదా, ఇట్లనైతే షెడ్ వేసి చేస్తున్నారు. సో మన ఎద్దుల్ని అయితే చూసేసి వద్దాము. అంటే ఎద్దుగానే నూనె పెడుతున్నాము, షెడ్ వేసినాము అని అయితే చెప్పినా కదా. వెనకాల నుంచి అయితే చాలా బాగుంది ప్లేస్ అయితే, ఎందుకంటే గుడికి దగ్గరగా ఉంది, మా ఇంటికి కూడా దగ్గరికే ఉంది. సో అంటే గుడికి కొంచెం దగ్గర ఉంది, అంటే ఎక్కువ శాతం కొంచెం ఎద్దులు ఆవులు అనేవి గుడి దగ్గర ఉంటాయి కదా. సో సేమ్ అట్లే గుడికి దగ్గరనే ఉంది, ప్లేస్ కూడా చాలా చల్లగా ఉంది. సో చూడండి ఒకసారి ఎద్దులు అయితే ఇక్కడ ఉన్నాయి, చూపిస్తా. సో ఫ్రెండ్స్, ఎద్దుల్ని చూస్తున్నారు కదా ఎంత చల్లగానైతే ఉన్నాయో. నేను అనుకున్నాను అసలు ఎండకు ఉన్నాయేమో అని అనుకున్నాను ఇన్ని రోజుల నుంచి. సో చల్లగానైతే ఉన్నాయి. సో ఎందుకు కొంచెం నీళ్ళైతే అయిపోయినట్టున్నాయి, అండ్ గడ్డి అయితే వేసే ఉంది, అసలు తినుకుంటూనే ఉన్నాయి. నేను ఈ మధ్యలో ఎండకి మాడిపోతున్నాయేమో అని రోజు ఫీల్ అయ్యేదాన్ని, కానీ మరి అంత ఎండకేం లేవు. సో ఇట్లనైతే చూడండి ఒకసారి, చాలా ప్రశాంతంగా చెట్టు కిందనైతే ఉన్నాయి, వేప చెట్టు కింద. సో నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను, నా వాయిస్ చాలా మెల్లగానైతే వస్తుంది. ఇది తినుకుంటూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎద్దులు అయితే. ఇప్పటిదాకానైతే చాలా వర్షం అయితే వచ్చింది, లైట్గా వర్షం వచ్చింది. వర్క్ ఆగిపోతుందేమో అని నేనైతే అనుకున్నాను, కానీ ఏం ఆగిపోలేదు, జరుగుతూనే ఉంది. ఫ్రెండ్స్, వర్క్ అయితే జరుగుతుంది. నేను అసలు మధ్యాహ్నం అనుకున్నాను ఈరోజు సండే కదా జరుగుతలేదేమో అనుకున్నాను. సో జరుగుతూనే ఉంది. సో మన ఎద్దుగానుగా ఆయిల్ పెట్టడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే ఇంకా షెడ్ అయితే వేయలేదు. సో ఇంకా చూడాలి ఎన్ని రోజులు పడుతుందో అనేది, ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాము. సో అందుకని చెప్పి కొంచెం లేట్ అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, పైన ఇదైతే వేసినాము, అది వేసి దాని మీద గడ్డేస్తారంట. సో చూడాలి, అంటే గడ్డి మళ్ళీ వర్షం వస్తే తడుస్తుందో లేదో కూడా చెక్ చేయాలి. ఒకవేళ తడిచిందంటే అప్పుడు వేరే అయితే వేసేయాలి ఆలోచించి. సో నేను ఒకసారి అయితే అది రోల్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. రోల్ అయితే చాలా పెద్దగా ఉంది, అసలు ఎట్లుందో చూడండి. అంటే ఇది చెక్కతోటి. సో ఇంకా ఒకటే ఉంది, మేము త్వరలో ఇంకా ఫస్ట్ కదా అందుకని చెప్పి ఒక్కటే తీసుకొచ్చినాము. ఇంకా త్వరలోనే అయితే 2-3 రోల్స్ అయితే తీసుకొస్తాము. సో ఇంకా షెడ్ కూడా అప్పుడు పెద్దగా అవుతుంది ఇంకా. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఒకటే తీసుకొచ్చినాము, తర్వాత రోజుకి ఇంకా తీసుకొస్తాము. సో ఇంతకుముందుకు దంచినాం కదా అందుకని చెప్పి ఇంకా కొంచెం అట్లనే ఉంది. ఇదైతే చెక్కతో తయారు చేసి ఉంది. ఈసారి అయితే ఇది రాయితోని, అంటే రాయితో చేస్తారు కదా స్టోన్ది. సో ఆ బండరాయలతో తయారు చేసిన దాన్ని అయితే తీసుకొస్తాము. సో అదైతే చాలా బాగుంటుంది, ఇంకా రోల్ నూనె ఆయిల్ తీయడానికి అయితే. సో ఇంకా ఇదైతే ఇట్లా పెట్టిర్రు, గడ్డివామ్ ఫ్రెండ్స్, ఇది గడ్డివామ్ అంట. సో ఈ గడ్డివామ్ని చూసిండ్రు కదా, ఇంకా తెప్పియాలి, ఇంకా చాలా తెప్పియాలి. సో ఇంకా ఎద్దులు కూడా కొన్ని ఉన్నాయి కదా, ఎద్దుల్ని కూడా తీసుకొస్తాము. సో ఖచ్చితంగానైతే నెంబర్ చెప్తాము, ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు కాబట్టి ముందే ఎందుకు అని చెప్పి ఇవ్వలేదు. సో మొత్తం కంప్లీట్ అయినాక మేము ఇంకా చాలా ఎక్కువ ఆయిల్ తీసి ఆ తర్వాత మీకు నెంబర్ అయితే ఖచ్చితంగా ఇస్తాం, మీరు కూడా వచ్చి తీసుకోవచ్చు. అండ్ అడ్రస్ కూడా చెప్తాము, అడ్రస్ కూడా ఒక వీడియో కూడా చేస్తాము, అసలు మా ఖమ్మం నుంచి ఎట్లా రావాలనేది. మీరు ఆ వీడియోని చూసుకుంటే డైరెక్ట్ ఫాలో అయ్యకుంటూ వచ్చేస్తే మీరు ఈజీగా వచ్చేయచ్చు. సో పక్కనే ఉంటుంది. సో ఒక 2 గుడిల మధ్యలోనైతే ఈ ప్లేస్ అనేది ఉంటుంది. సో అవతల సైడ్ ఒక గుడి, ఇవతల సైడ్ ఒక గుడి అయితే ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా చల్లగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లేస్ అయితే అసలు మీరు కొంచెం సేపు వచ్చి టైం కూడా ఇట్లా స్పెండ్ చేయొచ్చు. మీ కళ్ళ ముందరనే ఆయిల్ కూడా తీసుకోవచ్చు, చాలా న్యాచురల్ ఆయిల్. సో ఖచ్చితంగా మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ స్కిప్ చేయకుండా చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనైతే కలుసుకుందాం, అప్పటి వరకు అయితే బాయ్ ఫ్రెండ్స్.